నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం మార్చి 3, 2025 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:24 సూర్యాస్తమయం సాయంత్రం 6:15. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పాల్గొన శుక్ల చవితి. చవితి తిథి మార్చి 2 ఆదివారం తెల్లవారితే 12:53 అండి. మార్చి 3 సోమవారం రాత్రి 10:30 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పాల్గొన శుక్ల పంచమ తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం రేవతి. రేవతి నక్షత్రం మార్చి 3 సోమవారం ఉదయం 10:43 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి. మేషరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మేషరాశిలోకి చెందుతారు. యోగం శుక్ల ఉదయం 8:56 వరకు. తదుపరి బ్రహ్మ రేపు తెల్లవారుతనగా మంగళవారం తెల్లవారితే 5:24 వరకు. తదుపరి ఐనద్రు. కరణం వణిజ ఉదయం 7:33 వరకు. తదుపరి విష్టి సాయంత్రం 6:04 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా ఈరోజు వర్జ్యం అనేది లేదండి. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 అండి. మధ్యాహ్నం 1:22 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:55 అండి. మధ్యాహ్నం 3:42 వరకు. రాహుకాలం ఉదయం 7:30 అండి. ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 అండి. మధ్యాహ్నం 12 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2 అండి. మధ్యాహ్నం 3:27 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5 గంటల నుండి తెల్లవారితే 5:45 వరకు. అమృత గడియలు ఉదయం 7:20 నుండి ఉదయం 8:50 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి మధ్యాహ్నం 12:51 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, నకులుడి భార్యల పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వినిరావుపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి అదేవిధంగా నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, శకుని భార్య పేరు ఏమిటి? కొంతమంది అంటే శకుని భార్య పేరు మనకి ఇంకా పురాణాల్లో ఇవ్వలేదు అన్నట్టు ఇచ్చారండి. కొన్ని బుక్స్లో ఉన్నాయన్నమాట. దాని ప్రకారం నేను చెప్తున్నాను. అర్షి అని పేరండి. జవాబు అయితే ఎవరు ఇవ్వలేదు. కొంతమంది ఇలా కూడా అన్నారు, కానీ కొన్నిట్లో ఉందన్నమాట అరిషి అని. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఈరోజు చూద్దాము. ఈరోజు పుత్రద గణపతి వ్రతం అండి. మగపిల్లలు సంతానంగా కావాలనుకునేవారు, కొత్తగా పెళ్ళైన దంపతులైనా లేదా మగపిల్లలు సంతానం కావాలనుకునే వాళ్ళైనా ఈ వ్రతం అనేది చేసుకోవచ్చండి. నాకు కామెంట్ కూడా చేశారండి ఒకరు, హర్షిత్ గారు. వాళ్ళు అంటే సంకటహర చతుర్థి పూజ చేసుకోవాలి సంతానం గురించి అనేసి అని అన్నారు. పూజ ఏ రకంగా చేసుకోవాలనేది ఆ వీడియో నా ఛానల్లో ఉన్నాయండి, ఎలా చేసుకోవాలనేది. ముడుపు అనేది ప్రతి నెల కొంతమంది కట్టుకుంటారు, కొందరు ఒకసారే కట్టుకొని అన్ని నెలలకి కూడా ఉంచుతారండి. అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. బియ్యం 3 దోశలు వేసి 2 ఎండు ఖర్జూరాలు వేసి 2 చెక్కలు వేసి దాంట్లో 11 రూపాయలైనా లేదా 9 రూపాయలైన కాయిన్ వేసేసి డబ్బులు ముడుపు అనేది మనం చెప్పుకుంటూ కడతామండి. అదే కాకుండా నేను
చాలా మంది దగ్గర నేను విన్నది చూసింది మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నానండి. సంతానం కోసం కానీ ఇల్లు కట్టుకోవడం గురించైనా, ఎవరైనా చాలా బాధలతో ఉంటే ఉద్యోగాల గురించైనా నేను చెవులారా విన్నాను. అంటే చాలామంది వాళ్ళ అనుభవంలో చెప్పిన నేను విన్నాను. ఎందుకంటే నేను కూడా వెళ్ళానండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి, కోనసీమ జిల్లా అండి. నేను వెళ్ళాను. ఆల్రెడీ ఇది నాది 4th వీక్ అవుతుంది కూడా. మీరు ఎవరైనా చాలామంది ఇప్పుడు వీడియో విన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళి 7 వారాలు చెయ్యండి. తప్పకుండా మీకు స్వామివారి అనుగ్రహం అయితే ఉంటుంది. నాకు వీడియో కూడా ఉన్నాయండి నేను వెళ్ళినవి. మీకు నెక్స్ట్ రేపు ఎల్లుండి వీడియోలో పెడతాను కుదిరితే. అదేవిధంగా ఈరోజు ప్రపంచ వినికిడి దినోత్సవం మరియు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం కూడా, మరియు జాతీయ రక్షణ దినోత్సవం మరియు ఉద్యోగుల ప్రశంసా దినోత్సవం అండి. మరియు జీవీఎంసీ బాలయోగ్ గారు వర్ధంతి అండి. మరియు అలనాటి నటి గిరిజా గారి జయంతి, మరియు గాయకుడు శంకర్ మహాదేవన్ గారి పుట్టినరోజు అండి. ఆయనకు మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మీలో ఎవరైనా వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిన వారు ఉంటే, లేదా మీ జీవితంలో స్వామివారి అనుగ్రహం ఏమైనా కలిగితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే చూసిన వారికి ఇంకొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళు కూడా వెళ్ళినట్టు ఉంటుంది కదా మీరు చెప్పే కామెంట్ వల్ల. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి మరియు గోధుమ రాయి వేయడానికి, అదేవిధంగా పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి, మరియు పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళటానికి, మరియు పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురు కానీ తయారు చేయడానికి, అదేవిధంగా గర్భాధానం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవాలన్నా, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా, లేదా ఇళ్ల స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. బారసాల చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి, అన్నప్రాసన చేయడానికి కూడా ఈరోజు మంచిది. అదేవిధంగా బోర్లు వేయడానికి, స్లాబులు వేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.